బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు అదే రోజు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మంది నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడే తరలించారు. అయితే అందరిలోనూ ఒకటే సమస్య ఉన్నట్లు గుర్తించారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో 2 రోజులుగా వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. 9 మందిని సోమవారం డిశ్చార్జ్ చేయగా ఇంకా 7 బాలింతలు చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. మలక్పేట ఆసుపత్రిని వైద్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు అదే రోజు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడే తరలించారు. అయితే అందరిలోనూ ఒకటే సమస్య ఉన్నట్లు గుర్తించారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో 2 రోజులుగా వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. 9 మందిని సోమవారం డిశ్చార్జ్ చేయగా ఇంకా 7 బాలింతలు చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. మలక్పేట ఆసుపత్రిని వైద్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.